అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాం. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు పూర్తిగా నెగిటివ్గా మారిపోతాయి. ఆ సమయంలో మనం పాజిటివ్గా ఉండటమే కష్టంగా అనిపిస్తుంది. కానీ అదే మన విజయానికి గల రహస్యము అవుతుంది. ఇవాళ మనం ఒక అద్భుతమైన కథ ద్వారా నెగిటివ్ పరిస్థితిలో కూడా ఎలా పాజిటివ్గా ఉండాలో తెలుసుకుందాం. ఈ కథలోని సందేశం మీ జీవితాన్ని మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక చిన్న పట్టణంలో రాజేష్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. చిన్న వాణిజ్య వ్యాపారం మొదలుపెట్టి కుటుంబాన్ని ఆదుకునేవాడు. కానీ ఏదో విధంగా అతని ప్రయత్నాలు ఫలించలేకపోతున్నాయి. అతను ఎంత కష్టపడ్డా వ్యాపారం లాభపడడం లేదు. అప్పులు పెరిగిపోయాయి. కుటుంబ బాధ్యతలు పెరిగిన కొద్దీ ఒత్తిడి పెరిగిపోయింది. ఆరోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. ఆయాసంతో భవిష్యత్తుపై భయం కలిగి రాజేష్ తీవ్ర ఒత్తిడికి వెళ్ళిపోయాడు. ఎంత కష్టపడినా ఏదీ నా పక్షాన జరగడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఏమైనా మార్గం ఉందా అని ఆలోచించసాగాడు. ఒకరోజు మార్గం కోసం ఆశిస్తూ ఒక ప్రసిద్ధ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్వామీజీని కలిశాడు. రాజేష్ స్వామీజీ వద్దకు వెళ్ళి తన బాధను చెప్పాడు. స్వామి, నా జీవితంలో ప్రతిదీ నెగిటివ్గానే జరుగుతోంది. ఎంత ప్రయత్నించినా ఏదీ సరిగా జరగటం లేదు. నేనిప్పుడు ఏం చేయాలి? నా భవిష్యత్తు ఎలా అని అడిగాడు. స్వామీజీ చిరునవ్వుతో రాజేష్ను కొంత సమయం చూశారు. తర్వాత రాజేష్ను ఆశ్రమం వెనుక ఉన్న ఓ నది దగ్గరకు తీసుకువెళ్లారు. ఒక చిన్న గ్లాస్ తీసుకుని అందులో నీళ్లు పోశారు. ఆ నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి ఇది తాగు అని రాజేష్ను కోరారు. రాజేష్ ఆ నీటిని తాగిన వెంటనే మొహం వంకర చేశాడు. స్వామి, ఇది చాలా ఉప్పగా ఉంది, తాగలేకపోతున్నాను అని అన్నాడు. అదే స్వామీజీ రాజేష్ను ఒక పెద్ద నది దగ్గరకు తీసుకువెళ్ళి ఆ నదిలో కూడా ఒక చెంచా ఉప్పు వేసి ఇప్పుడు ఈ నీళ్లు తాగు అని చెప్పాడు. రాజేష్ నీళ్లు తాగాడు. అవి చాలా స్వచ్ఛంగా మామూలుగా అనిపించాయి. స్వామి, ఇది మామూలుగానే ఉంది, ఇందులో ఎటువంటి ఉప్పదనం లేదు అని చెప్పాడు. స్వామీజీ చిరునవ్వుతో రాజేష్ను చూసి, ఇది గమనించు రాజేష్, నీ సమస్యలు ఉప్పు లాంటివి, అవి మారవు, అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని ఎలా స్వీకరిస్తున్నావన్నదే ముఖ్యమైనది. ఒక చిన్న గ్లాసులో ఉప్పు వేస్తే నీళ్లు ఉప్పగా మారతాయి. కానీ అదే ఉప్పును ఒక పెద్ద నదిలో వేస్తే అది ఏమీ ప్రభావం చూపించదు. నీ మనసు కూడా అలానే ఉండాలి. నువ్వు నీ మనసును ఓ చిన్న గ్లాస్లా పరిమితం చేసుకుంటే ప్రతి చిన్న సమస్యను భారంగా భావిస్తావు. కానీ నీ మనసును ఓ విశాలమైన నదిలా మార్చుకుంటే చిన్న చిన్న సమస్యలు నిన్ను ప్రభావితం చేయలేవు. బాధను ఎదుర్కొనే దృక్కోణమే మార్పును తెస్తుంది. నువ్వు జీవితాన్ని ఎలా చూస్తావో అదే నిన్ను ఎలా ప్రభావితం చేస్తుందో నిర్ణయిస్తుంది. నీ సమస్యలు చిన్నవి కావు, కానీ నీ దృక్కోణాన్ని మార్చుకుంటే అవి తేలికగా కనిపిస్తాయి. ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప బోధనని ఇస్తుంది. మన సమస్యలు ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటామో మాత్రం మన నిర్ణయమే. మనం బాధను ఎలా అర్థం చేసుకుంటామో, ఎలా స్పందిస్తామో అన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక చిన్న సమస్యను మనం ఎంతలా తీవ్రంగా తీసుకుంటామో అన్నదే అది మనపై చూపే ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. మనం ఒక చిన్న గ్లాసులో ఉప్పును కలిపినట్టు చిన్న మనసుతో బాధను తీసుకుంటామా, లేక ఒక పెద్ద నదిలా ఆ బాధను అనుభవిస్తూ దాన్ని దాటేస్తామా అన్నది మన నిర్ణయం. ఈ కథను మన జీవితంలో అమలు చేసుకోవాలి. మన జీవితంలో వచ్చే ప్రతి నెగిటివ్ పరిస్థితిని ఒక అవకాశం అనుకోవాలి. మన మనసును విశాలంగా ఉంచుకొని ప్రతి సమస్యను తేలికగా తీసుకోవాలి. అలా మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.